Hello viewers, now we are going to discuss on the next topic of the plant growth and development is that plant growth regulators. Those are auxins, gibberellin, cytokinins, ethylene and abscisic acid. These are the plant growth regulators. Now we are going to discuss on this topic. So first of all, plant growth regulators ante enti? బేసిక్గా ప్లాంట్ గ్రోత్ అనేది 2 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అదేంటంటే ఎక్స్ట్రిన్సిక్ ఫ్యాక్టర్స్ అండ్ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్స్. ఎక్స్ట్రిన్సిక్ ఫ్యాక్టర్స్ ఏంటంటే లైక్ లైట్, వాటర్, ఆక్సిజన్, న్యూట్రిషన్ ఇవన్నీ కూడా ఎక్స్ట్రిన్సిక్ ఫ్యాక్టర్స్ అనమాట. ఇవి ప్లాంట్ గ్రోత్ అవ్వడానికి చాలా ఇంపార్టెంట్. అలానే ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్స్ కూడా ప్లాంట్కి చాలా ఇంపార్టెంట్. అవేంటంటే ఇంట్రాసెల్యులర్ జీన్స్ కానీ ఇంటర్సెల్యులర్ కెమికల్స్ కానీ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఆ ఇంటర్సెల్యులర్ కెమికల్స్ ఏవైతే ఆ గ్రోత్కి బాగా హెల్ప్ చేస్తాయో అవే ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అనమాట. సో ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ ఆర్ నథింగ్ బట్ which helps in intrinsic growth of the plant. ఇక్కడ ఇంట్రడక్షన్ చూస్తే ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ని ఎలా డిఫైన్ చేశారంటే ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ ఆర్ డిఫైన్డ్ యాజ్ స్మాల్ సింపుల్ కెమికల్స్ ప్రొడ్యూస్డ్ న్యాచురలీ బై ప్లాంట్స్ టు రెగ్యులేట్ దర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. సో ఇక్కడ ఎలా డిఫైన్ చేశారంటే ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అనేవి చాలా చిన్న సింపుల్ కెమికల్స్ అనమాట. అవి కూడా న్యాచురల్గా ప్లాంట్స్లోనే ప్రొడ్యూస్ అవుతాయి టు రెగ్యులేట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. వాటి యొక్క గ్రోత్ కోసం అవసరమైన సింపుల్ కెమికల్స్ అనేవి న్యాచురల్గా ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. సో వాటినే ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ అని అంటారు. సో ఈ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్కి ఒక కెమికల్ కంపోజిషన్ అనేది ఉంటుందన్నమాట. సో అదేంటంటే ఇండోల్ కాంపౌండ్స్ అనమాట. లైక్ దట్ ఈజ్ ఇండోల్ 3-ఎసిటిక్ యాసిడ్ అనే ఒక కెమికల్ కంపోజిషన్. ఇది దేంట్లో ఉంటుందంటే ఆక్సిన్స్కి ఉంటుంది. అండ్ ఎడినైన్ డిరైవేటివ్స్ దట్ ఈజ్ N6-furfuryl amino purine దట్ ఈస్ కైనటిన్ అని అంటే సైటోకైనిన్స్కి ఉంటుంది. అండ్ గ్యాసెస్ లైక్ ఇథిలిన్ అండ్ జిబ్బర్లిక్ యాసిడ్కి అయితే కనుక టర్పిన్స్ అనే కెమికల్ కాంపౌండ్ ఉంటుంది. అండ్ యాబ్సిసిక్ యాసిడ్ అయితే కనుక కెరాటినాయిడ్ డిరైవేటివ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇవన్నీ కూడా ఏంటంటే ప్లాంట్ గ్రోత్ సబ్స్టెన్సెస్ అనమాట. సో ఈ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ని ఇంకొక పేరుతో ఏంటంటే ఫైటో హార్మోన్స్. ఫైటో ఈజ్ నథింగ్ బట్ ప్లాంట్ అని. సో ప్లాంట్ హార్మోన్స్ అని దాన్ని ఫైటో హార్మోన్స్ లేదా ప్లాంట్ హార్మోన్స్ అని కూడా అంటారు. సో బేస్డ్ ఆన్ దేర్ యాక్షన్ దే ఆర్ బ్రాడ్లీ క్లాసిఫైడ్ యాజ్ ఫాలోస్. సో ఈ కెమికల్ కంపోజిషన్ అనేది ఏదైతే ఉందో ఈ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్కి వాటి యొక్క యాక్షన్ని బట్టి ఇట్లా క్లాసిఫై చేశారనమాట. ఎలా క్లాసిఫై చేశారంటే అది 2 విధాలుగా క్లాసిఫై చేశారు. ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ ఇంకా ప్లాంట్ గ్రోత్ ఇన్హిబిటర్స్ అని. ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ అంటే దే ప్రమోట్ సెల్ డివిజన్, సెల్ ఎన్లార్జ్మెంట్, ఫ్లవరింగ్, ఫ్రూటింగ్ అండ్ సీడ్ ఫార్మేషన్. సో ఈ ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ ఏంటంటే వాటి యొక్క గ్రోత్ని ప్రమోట్ చేస్తాయంట. ఎలాంటి గ్రోత్ అంటే లైక్ సెల్ డివిజన్ కానీ, సెల్ ఎన్లార్జ్మెంట్ కానీ, ఫ్లవరింగ్, ఫ్రూటింగ్ అండ్ సీడ్ ఫార్మేషన్ వీటన్నిటిలో ఈ ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్ అనేవి ఇన్వాల్వ్ అయి ఉంటాయి అన్నమాట. సో అవేంటంటే ఆక్సిన్స్, జిబ్బర్లిన్స్ అండ్ సైటోకినిన్స్. దీస్ ఆర్ ద ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్స్. ఇవి ప్లాంట్ యొక్క గ్రోత్ని ప్రమోట్ చేస్తూ ఉంటుంది అనమాట. అండ్ ప్లాంట్ గ్రోత్ ఇన్హిబిటర్స్ ఏంటంటే విచ్ ఇన్హిబిట్ ద గ్రోత్ ఆఫ్ ద ప్లాంట్ అంటే సప్రెస్ చేస్తుంది అనమాట. సో ఈ కెమికల్స్ ఏంటంటే ఇన్హిబిట్ ద గ్రోత్ అండ్ ప్రమోట్ డార్మెన్సీ అండ్ అబ్సిషన్ ఇన్ ద ప్లాంట్స్. సో డార్మెన్సీని ఇంకా ప్రమోట్ చేస్తుంది, ఇంకా గ్రోత్ని ఇన్హిబిట్ చేస్తుంది అనమాట. సో ఇవేంటంటే ప్లాంట్ గ్రోత్ ఇన్హిబిటర్స్. ఎగ్జాంపుల్ చూస్తే యాబ్సిసిక్ యాసిడ్. ఇంకా ఇక్కడ 4 ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్స్ వచ్చినాయి. ఇంకా 5th వన్ ఏంటంటే ఇథిలిన్. ఇథిలిన్ అనేది కెన్ బి ఏ ప్రమోటర్ ఆర్ అన్ ఇన్హిబిటర్ బట్ ఇట్ ఈస్ లార్జ్లీ ఏ ప్లాంట్ గ్రోత్ ఇన్హిబిటర్. అంటే ఇథిలిన్ అనేది ప్రమోటర్ కావచ్చు లేదా ఇన్హిబిటర్ కావచ్చు అనమాట. కాకపోతే ఇథిలిన్ అనేది ఎక్కువగా ప్లాంట్ గ్రోత్ ఇన్హిబిటర్గానే ఉంటుందన్నమాట. అండ్ ఫస్ట్ ఫైటో హార్మోన్ ఇస్ దట్ ఆక్సిన్స్. దీని డిస్కవరీ అనేది ఎలా జరిగిందంటే ఆక్సిన్స్ వర్ ద ఫస్ట్ గ్రోత్ హార్మోన్ టు బి డిస్కవర్డ్. సో ఫైటో హార్మోన్స్లో ఫస్ట్ గ్రోత్ హార్మోన్ ఏంటంటే ఆక్సిన్స్ని డిస్కవర్ చేశారు. అది ఎలా అంటే ది డిస్కవర్ డ్యూ టు ద అబ్జర్వేషన్స్ ఆఫ్ చార్లెస్ డార్విన్ అండ్ హిస్ సన్ ఫ్రాన్సిస్ డార్విన్. అంటే ఈ చార్లెస్ డార్విన్ ఇంకా వాళ్ళ కొడుకు ఫ్రాన్సిస్ డార్విన్ ఇద్దరు అబ్జర్వ్ చేశారనమాట. ఏం అబ్జర్వ్ చేశారంటే దట్ ఈస్ ద కొలియోప్టైల్ అనేది. కొలియోప్టైల్ అంటే ఈజ్ నథింగ్ బట్ ద ప్రొటెక్టివ్ షీత్ అనమాట. ఈ ప్రొటెక్టివ్ షీత్ దేంట్లో ఉందంటే క్యానరీ గ్రాస్ అనే దాంట్లో అది గ్రో అయ్యేటప్పుడు దానికి ఒక ప్రొటెక్టివ్ షీత్ దట్ ఈస్ కొలియోప్టైల్ అనేది ఉంటుంది. ఆ కొలియోప్టైల్ అనేది సన్లైట్ ఎటు ఉంటే అటు బెండ్ అవుతుంది అనమాట. సో దాన్ని ఏమంటారంటే ఫోటోట్రోపిజం అంటారు ఆ ఫినామినాన్ని. అలా ఏ ప్లాంట్ అయినా కానీ సన్లైట్ ఎటువైపు ఉంటే అటువైపు బెండ్ అవుతుంటే దాన్ని ఫోటోట్రోపిజం అని అంటారు. సో ఇంకా ఇన్ ఎడిషన్ దేర్ ఎక్స్పెరిమెంట్ షోడ్ దట్ ద
కొలియోప్టైల్ టిప్ వాజ్ ద సైట్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బెండింగ్. సో వాళ్ళ ఎక్స్పెరిమెంట్స్లో ఏం కనిపించిందంటే కొలియోప్టైల్ టిప్ అంటే ప్రొటెక్టివ్ షీత్ ఉన్న టిప్ ఏదైతే ఉందో అది బెండ్ అవుతుంది, అది దాని కారణంగా అది బెండింగ్ అనేది జరుగుతుందని చెప్పారు. కానీ ఫైనల్గా ఎఫ్డబ్ల్యూ వెంట్ అనే సైంటిస్ట్ ఏం కనుక్కున్నారంటే ఆక్సిన్స్ అనేవి ఆ కొలియోప్టైల్ టిప్లో ఉండడం వల్లే అది బెండింగ్ అనేది జరుగుతుంది. సో ఆక్సిన్స్ అనేది అప్పుడు కనుక్కున్నారనమాట. సో అది కూడా ఎక్కడ కనుక్కున్నారంటే కొలియోప్టైల్ టిప్ ఆఫ్ ఓట్స్ సీడ్లింగ్స్ దగ్గర కొలియోప్టైల్ టిప్ ఏదైతే ఉందో అక్కడ ఆక్సిన్స్ అనేవి ఉన్నాయని చెప్పి అందుకే అది బెండింగ్ అనేది జరుగుతుందని చెప్పి కనుక్కున్నారు ఈ ఎఫ్డబ్ల్యూ వెంట్ సైంటిస్ట్. సో అలా ఆక్సిన్స్ డిస్కవరీ అనేది జరిగింది. అండ్ ఇక్కడ ఫిగర్లో చూస్తే ఆక్సిన్స్ గురించి అనమాట. ఆక్సిన్స్ మీద ఒక ఎక్స్పెరిమెంట్ అనేది చేశారు. దట్ ఈజ్ ఒక షూ టిప్ అనేది తీసుకొని దానికి ఒక షూ టిప్ అంటే ఇస్ నథింగ్ బట్ ఒక గ్రోయింగ్ స్టెమ్ దగ్గర లేదా గ్రోయింగ్ షూ టిప్ దగ్గర ఆక్సిన్స్ అనేవి ఉంటాయి. సో ఆ టిప్ని తీసుకున్న తర్వాత ఇక్కడ ఆక్సిన్స్ ఉంటాయి. సో ఆక్సిన్స్ అనేవి ఉన్న తర్వాత లైట్ అనేది ఎప్పుడైతే ఈ షూ టిప్ మీద డైరెక్ట్గా పడుతుందో అప్పుడు ఈ ఆక్సిన్స్ అనేవి ఇలా బోత్ సైడ్స్లో స్ప్రెడ్ అయిపోతాయి అన్నమాట. సో ఆక్సిన్స్ని ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాం, ప్లాంట్ గ్రోత్ ప్రమోటర్గా చెప్పుకున్నాం. సో ఆక్సిన్స్ అనేవి ఏం చేస్తాయంటే ఇట్ ప్రమోట్స్ ద గ్రోత్ ఆఫ్ సెల్ ఎన్లార్జ్మెంట్, సెల్ అలాంగేషన్ అండ్ సెల్ డివిజన్ అని చెప్పుకున్నాం. సో ఇక్కడ ఎప్పుడైతే డైరెక్ట్గా సన్లైట్ అనేది పడిందో ఈ ఆక్సిన్స్ అన్నీ కూడా బోత్ సైడ్స్లో ఈక్వల్గా స్ప్రెడ్ అయిపోయి ఇక్కడ సెల్ ఎలాంగేషన్ అనేది జరుగుతుంది అనమాట. సో దిస్ అంటే ఇక్కడ ఆక్సిన్ స్ప్రెడ్స్ ఈక్వల్లీ డౌన్ బోత్ సైడ్స్ ఆఫ్ ద ప్లాంట్. ఇక్కడ ఆక్సిన్స్ అనేవి బోత్ సైడ్స్లో స్ప్రెడ్ అయ్యి సెల్ ఎలాంగేషన్ అనేది జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ సన్లైట్ అనేది ఇంకొక డైరెక్షన్లో అంటే ఒక సైడ్ డైరెక్షన్లో సన్లైట్ అనేది పడుతున్నప్పుడు అప్పుడు ఆక్సిన్స్ అనేవి ఏవైతే ఈ టిప్లో ఉన్నాయో ఆ టిప్లో ఉన్నవి ఆ సైడ్ లైట్ అనేది ఎప్పుడైతే పడుతుందో ఒక పక్కగా ఆక్సిన్స్ అనేవి షేడీ ప్లేసెస్కి రావడం వల్ల అది బెండింగ్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఆక్సిన్స్ అనేది దాని యొక్క మెయిన్ రోల్ ఏంటంటే సెల్ అలాంగేషన్ అనేది జరుగుతుంది. సో అంటే ఇక్కడ గ్రోత్ అనేది జరుగుతుంది కాబట్టి ఆక్సిన్స్ అనేవి ఒక సైడ్కి రావడం వల్ల అక్కడ బెండింగ్ అనేది జరుగుతుంది టువర్డ్స్ ద సన్లైట్. సో అది. అండ్ ఇక్కడ చూస్తే ఆక్సిన్స్ అనేవి ఫస్ట్ ఐసోలేటెడ్ ఫ్రమ్ హ్యూమన్ యూరిన్లో ఆక్సిన్స్ అనేవి మొట్టమొదటిగా చూసారనమాట. అండ్ ఆక్సిన్ ఈజ్ ఎ టర్మ్ అప్లైడ్ టు న్యాచురల్ అండ్ సింథటిక్ కాంపౌండ్స్ దట్ హ్యావ్ గ్రోత్ రెగ్యులేటింగ్ ప్రాపర్టీస్. సో ఆక్సిన్ అనే ఒక టర్మ్ ఏంటంటే దాంట్లో న్యాచురల్ అండ్ సింథటిక్ కాంపౌండ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో దానికి ఏంటంటే గ్రోత్ రెగ్యులేటింగ్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయన్నమాట ఈ ఆక్సిన్లో. అసలు ఆక్సిన్ అనేది ఒక గ్రీక్ వర్డ్ అనమాట. ఆక్సిన్ అని ఒక గ్రీక్ వర్డ్, దాని మీనింగ్ ఏంటంటే టు గ్రో అనే అర్థం. సో అందుకని దీనికి గ్రోత్ రెగ్యులేటింగ్ ప్రాపర్టీస్ ఉంటాయన్నమాట. అండ్ ప్లాంట్స్ ప్రొడ్యూస్ న్యాచురల్ ఆక్సిన్స్ సచ్ యాజ్ ఇండోల్ 3-ఎస్టిక్ యాసిడ్ IAA అండ్ ఇండోల్ బ్యూట్రిక్ యాసిడ్. సో ఈ రెండు ఆక్సిన్స్ అనేవి న్యాచురల్గా ప్లాంట్స్లో ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. సో ఈ 2 ఆక్సిన్స్ అనేవి అండ్ న్యాచురల్ ఆక్సిన్స్ ఆర్ ఫౌండ్ ఇన్ గ్రోయింగ్ స్టెమ్స్ అండ్ రూట్స్. సో ఎక్కడైతే గ్రోత్ అనేది జరుగుతూ ఉందో ఒక స్టెమ్ కానీ లేదా ఒక రూట్ కానీ అక్కడ ఆక్సిన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో గ్రోయింగ్ షూట్ అండ్ రూట్ ఎపిసెస్లో ఈ ఆక్సిన్స్ అనేవి ఉంటాయన్నమాట, న్యాచురల్ ఆక్సిన్స్ అనేవి. అండ్ ఫ్రమ్ వేర్ దే మైగ్రేట్ టు దర్ సైట్ ఆఫ్ యాక్షన్. నెక్స్ట్ వన్ నాఫ్థలిన్ ఎస్టిక్ యాసిడ్ NaA అండ్ 2,4-డైక్లోరోఫినాక్సిఎస్టిక్ యాసిడ్ 2,4-D ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ సింథటిక్ ఆక్సిన్స్. సో ఇవి సింథటిక్ ఆక్సిన్స్ అనమాట, అంటే తయారు చేయబడ్డ ఆక్సిన్స్ అనమాట. సో ఇక్కడ ఈ రెండు వచ్చేసి సింథటిక్ ఆక్సిన్స్ అనమాట. ఎప్పుడైనా ఒక ప్లాంట్లో గ్రోత్ అనేది డెఫిషియన్సీ వస్తే కనుక ఈ సింథటిక్ ఆక్సిన్స్ అనేవి యూజ్ చేస్తారనమాట. సో అప్పుడు వాటి గ్రోత్ అనేది నార్మల్గా ఉంటుంది. అండ్ సో ఇప్పుడు ఆక్సిన్స్ యొక్క ఎఫెక్ట్స్ ఏంటో చూద్దాం. ఇట్ ప్రమోట్స్ ఫ్లవరింగ్ ఇన్ ప్లాంట్స్ లైక్ పైనాపిల్ లాంటి ప్లాంట్స్లో ఏంటంటే ఫ్లవరింగ్ రావడానికి ప్రమోట్ చేస్తుంది అనమాట. అండ్ ఇట్ హెల్ప్ టు ఇనిషియేట్ రూటింగ్ ఇన్ స్టెమ్ కటింగ్స్. అండ్ స్టెమ్ కటింగ్స్ ఎప్పుడైనా చేసినప్పుడు వాటికి రూటింగ్ అనేది రావాలంటే ఆక్సిన్స్ అనేది ఉంటే కనుక లేదా ఆక్సిన్స్ అనేది దానికి అప్లై చేస్తే కనుక తొందరగా రూటింగ్ అనేది వస్తుంది ఆ స్టెమ్ కటింగ్స్కి. అండ్ ఇట్ ప్రివెంట్స్ డ్రాపింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ లీవ్స్ టూ ఎర్లీ. అంటే తొందరగా బేబీ ఫ్రూట్స్ కానీ లేదా చిన్న లీవ్స్ అంటే యంగర్ లీవ్స్ కూడా ఊరికే ఊడిపోతూ ఉంటాయి ప్లాంట్స్ నుంచి, అంటే తొందరగా డ్రాప్ అవుతూ ఉంటాయి. సో అలాంటి వాటికి ఏంటంటే ప్రివెంట్ చేస్తుంది అనమాట ఈ ఆక్సిన్స్ అనేది మనం స్ప్రే చేయడం వల్ల. అండ్ ఇట్ ప్రమోట్స్ న్యాచురల్ డిటాచ్మెంట్ ఆఫ్ ఓల్డర్ లీవ్స్ అండ్ ఫ్రూట్స్. అంటే లీవ్స్ బాగా ఎండిపోయినప్పుడు కానీ ఫ్రూట్స్ బాగా ఎండిపోయి లేదా పండిపోయినప్పుడు డ్రాప్ అవ్వాలి. సో అలా డ్రాప్ అవ్వకుండా చెట్టుకే ఉంటే కనుక వాటిని
ప్రమోట్ చేస్తుంది అనమాట. న్యాచురల్ డిటాచ్మెంట్ లాగా పనిచేస్తుంది ఆక్సిన్స్ అనేది. అండ్ ఇట్ కంట్రోల్స్ జైలం డిఫరెన్షియేషన్, అంటే జైలం అనేది సపరేట్ అయిపోతూ ఉంటాయి అనమాట కొన్ని ప్లాంట్స్లో. సో అలాంటప్పుడు ఈ ఆక్సిన్స్ అనేది కంట్రోల్ చేస్తుంది అనమాట జైలం యొక్క డిఫరెన్షియేషన్ని. అండ్ ఇట్ హెల్ప్స్ ఇన్ సెల్ డివిజన్లో కూడా హెల్ప్ చేస్తుంది అనమాట ఈ ఆక్సిన్స్ అనేది. అప్లికేషన్ నెక్స్ట్ వచ్చేసి ఆక్సిన్స్ అనేది ఎక్కడ అప్లై చేస్తారంటే యూజ్డ్ ఫర్ ప్లాంట్ ప్రాపగేషన్లో ఆక్సిన్స్ని యూజ్ చేస్తారు. అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, స్టెమ్ కటింగ్స్ అనేది చేసిన తర్వాత ఆక్సిన్స్ అనేది ఇండ్యూస్ చేస్తే దానికి ఆ స్టెమ్ కటింగ్స్కి తొందరగా రూటింగ్ అనేది జరుగుతుంది. సో అట్లా ప్లాంట్ ప్రాపగేషన్ అనేది యూజ్ చేస్తారు. టు ఇండ్యూస్ పార్థినోకార్పీ, దట్ ఈస్ ద ప్రొడక్షన్ ఆఫ్ ఫ్రూట్ వితౌట్ ప్రియర్ ఫర్టిలైజేషన్. అంటే ఇక్కడ పార్థినోకార్పీ ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ ద ఫ్రూట్ వితౌట్ సీడ్ ఫార్మేషన్, అంటే సీడ్స్ అనేవి లేకుండా ఫ్రూట్ అనేది డెవలప్ అయితే దాన్ని పార్థినోకార్పీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బనానాస్ కానీ గ్రేప్స్ కానీ, కామన్గా చూసేది గ్రేప్స్, ఎక్కువగా గ్రేప్స్ అనేవి సీడ్లెస్ గ్రేప్స్ అనేవి వస్తాయి. సో అలాంటి ఫ్రూట్స్ని అలా రావడాన్ని సీడ్లెస్ ఫ్రూట్స్ని పార్థినోకార్పీ అని అంటారు. సో ఆ పార్థినోకార్పీని ఇండ్యూస్ చేయడానికి ఆక్సిన్స్ అనేది యూజ్ చేస్తారనమాట. అండ్ 2,4-D ఈజ్ వైడ్లీ యూజ్డ్ యాజ్ హెర్బిసైడ్ టు కిల్ డైకాటిలినస్ వీడ్స్, అంటే కలుపు మొక్కలు ఉంటాయి కదా పొలాల్లో, ఎక్కువగా డైకాట్ ప్లాంట్స్వి వీడ్స్ ఉంటాయి. సో అలాంటి వాటిని చంపడానికి ఒక హెర్బిసైడ్గా ఈ 2,4-D అనే సింథటిక్ ఆక్సిన్ని యూజ్ చేస్తారనమాట ఎక్కువగా. యూజ్డ్ బై గార్డెనర్స్ టు కీప్ లాన్స్ బ్రీడ్ ఫ్రీ, అంటే గార్డెనర్స్ ఎక్కువగా లాన్స్ అనేవి కలుపు మొక్కల్ని తీసేయడానికి ఎక్కువగా వాడుతూ ఉంటారనమాట. అండ్ నెక్స్ట్ వన్, the growing apical bud in higher plants inhibits the growth of the later buds. This phenomenon is called apical dominance. అంటే ఇక్కడ ఎపికల్ డామినెన్స్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఒక చెట్టు నార్మల్గా పెరుగుతూ ఉంటే కనుక ఒకసారి ఆ చెట్టు యొక్క ఎపికల్ బడ్ని, అంటే స్టార్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో ఆ ఎపికల్ బడ్ని కనుక మనం తుంచేస్తే కనుక కొన్నాళ్ళకి ఒక 1 వీక్కి అట్లా చూస్తే కనుక పక్కన లేటరల్ బ్రాంచెస్ అనేవి వస్తూ ఉంటాయి. ఒకసారి మీరు కూడా ఈ టెక్నిక్ని యూజ్ చేయండి ఇంట్లో. ఒకసారి యూజ్ చేస్తే కనుక ఏదైనా ఒక చిన్న ప్లాంట్ ఏదైనా తీసుకొని దాని యొక్క మొదలు తుంచేస్తే కనుక కొన్ని రోజులకి అది అక్కడ గ్రోత్ అనేది అక్కడ ఆగిపోయి లేటరల్ బ్రాంచింగ్ అనేది స్టార్ట్ అవుతుంటుంది. సో ఆ టెక్నిక్, ఆ ఫినామినాన్ ఏమంటారంటే ఎపికల్ డామినెన్స్ అని అంటారు. ఇక్కడ అదే చెప్తున్నారు, రిమూవల్ ఆఫ్ ద ఎపికల్ బడ్ అలౌస్ ద లేటరల్ బడ్స్ టు గ్రో. ఎపికల్ బడ్ని ఏదైతే కనుక మనం రిమూవ్ చేస్తే తర్వాత లేటరల్ బడ్స్ అనేవి గ్రో అవుతాయి అన్నమాట. సో ఈ టెక్నిక్ ఏమంటారంటే ఎపికల్ డామినెన్స్ అంటారు. ఇక్కడ చూస్తే కనుక ఎపికల్ డామినెన్స్ అనమాట. ఇక్కడ ఏ అనే ప్లాంట్లో కనుక చూస్తే మనం ఇక్కడ ఎపికల్ బడ్ని రిమూవ్ చేసేసాం. సో ఇక్కడ ఇది చూస్తే కనుక క్లోజప్లో ఇలా ఉంటుంది ఎపికల్ బడ్ అనేది. అండ్ ఇక్కడ చూస్తే కనుక ఈ ఎపికల్ బడ్ తీసేసిన తర్వాత ఈ ఎపికల్ బడ్ తీసిన దగ్గర ఏ గ్రోత్ అనేది జరగకుండా లేటరల్ బడ్ అనేది ఫామ్ అయిందనమాట. సో ఇక్కడ ఇలా ఎందుకు జరుగుతుందంటే మనం ముందుగానే చెప్పుకున్నాం ఆక్సిన్స్ అనేవి గ్రోయింగ్ స్టేజ్ దగ్గర ఉంటాయని చెప్పి, అంటే గ్రోయింగ్ షూట్ కానీ రూట్ దగ్గర ఉంటాయని చెప్పి. సో ఇక్కడ గ్రోత్ అనేది జరుగుతుంది కాబట్టి సో ఈ ఎపికల్ బడ్ దగ్గర మనం రిమూవ్ చేస్తే అక్కడ ఆక్సిన్స్ అనేవి లేవు కాబట్టి గ్రోత్ అనేది ఆగిపోయింది. కానీ ఎప్పుడైతే మనం ఆక్సిన్స్ అనేవి గ్రోయింగ్ బడ్ దగ్గర కాకుండా ఇంకా షేడీ ప్లేసెస్లో కూడా ఉంటాయి, ఇక్కడ స్టెమ్ దగ్గర బోత్ సైడ్స్లో కవర్ అవుతూ ఆక్సిన్స్ అనేవి ఉంటాయి. సో అక్కడ ఏమవుతుందంటే ఆక్సిన్స్ అనేవి సైడ్గా ఇప్పుడు స్టెమ్కి బోత్ సైడ్స్లో ఉన్న ఆక్సిన్స్ అనేవి ఏంటంటే ఇనిషియేట్ చేస్తాయి, ఇక్కడ మళ్ళీ గ్రోత్ని ఇనిషియేట్ చేస్తాయి కాబట్టి సైడ్కి. సో అక్కడ గ్రోత్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఫైటో హార్మోన్ వచ్చేసి జిబ్బరెల్లిన్స్ అనమాట. దీని యొక్క డిస్కవరీ అనేది ఎలా జరిగిందంటే ఇట్ ఈస్ ద కాంపోనెంట్ రెస్పాన్సిబుల్ ఫర్ ద బకానే ఫూలిష్ సీడ్లింగ్ డిసీజ్ ఆఫ్ రైస్ సీడ్లింగ్స్. అంటే ఒక రైస్ సీడ్లింగ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఆ రైస్ సీడ్లింగ్స్కి వచ్చిన డిసీజే ఈ బకనే అనేది. బకనే ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ఫూలిష్ సీడ్లింగ్ అని అర్థం అనమాట. సో ఇక్కడ ఇది ఒక డిసీజ్ వచ్చిందనమాట. సో ఈ డిసీజ్కి కారణమైన ఫంగల్ ప్యాథోజన్ ఏంటంటే జిబ్బరెల్లా ఫ్యూజికోరై అనమాట. సో ఈ ఫంగల్ ప్యాథోజన్ జిబ్బరెల్లా ఫ్యూజికోరై అని ఎవరు చెప్పారంటే ఈ కొరసవా అనే ఒక సైంటిస్ట్ దీన్ని అన్ఇన్ఫెక్టెడ్ అంటే ఇన్ఫెక్షన్ అవ్వని ఒక రైస్ సీడ్లింగ్ అనేది తీసుకొని దాన్ని టెస్ట్ చేశారనమాట విత్ స్టెరైల్ ఫిల్ట్రేట్స్ ఆఫ్ ఫంగస్ అండ్ రిపోర్టెడ్ ద అపియరెన్స్ ఆఫ్ ద డిసీజ్ సిమ్టమ్స్. అంటే ఆ డిసీజ్ సిమ్టమ్స్ అనేవి ఎలా వచ్చాయని చెప్పి టెస్ట్ చేసి రిపోర్ట్ చేశారనమాట. సో ఫైనల్గా ఏం చెప్పారంటే ఆ యాక్టివ్ సబ్స్టెన్స్ ఏదైతే డిసీజ్ కాజ్ చేసిందో ద యాక్టివ్ సబ్స్టెన్స్ causing the disease was identified as gibberellic acid. సో ఈ జిబ్బరెల్లిక్ యాసిడ్ వల్ల ఈ ఫంగస్ అనేది వచ్చింది జిబ్బరెల్లా ఫ్యూజికోరై అని చెప్పారనమాట.
And there exist more than 100 gibberellins obtained from a variety of organisms from fungi to higher plants. అంటే వెరైటీ ఆఫ్ ఆర్గానిజమ్స్ అది కూడా ఫంగై నుంచి హయ్యర్ ప్లాంట్స్ వరకు చూస్తే కనుక వాటిల్లో మొత్తంగా ఒప్టైన్ అయిన జిబ్బర్లిన్స్ ఏంటంటే ఒక 100 జిబ్బర్లిన్స్ వరకు ఒప్టైన్ అయినాయి అనమాట. అవన్నీ కూడా ఎస్డిక్ ఫామ్లో ఉన్నాయి. అండ్ అవి కూడా ఎలా డినోట్ చేశారంటే GA1, GA2, GA3 అలా ఒక 100 జిబ్బరిలిన్స్ వరకు డినోట్ చేశారు. దాంట్లో GA3 అనేది జిబ్బరిల్లిక్ యాసిడ్. ఇది ఎక్కువగా వాడుకలో ఉంది. అండ్ ఈ జిబ్బరిల్లిక్ యాసిడ్నే ఫస్ట్గా డిస్కవర్ చేసింది అండ్ దీని మీద ఎక్కువగా స్టడీ చేశారనమాట. అండ్ దీని యొక్క ఎఫెక్ట్స్ చూస్తే కనుక ఇంక్రీజ్ ద యాక్సిస్ లెంత్ ఇన్ ప్లాంట్స్ లైక్ సచ్ యాజ్ గ్రేప్ స్టాక్స్. అంటే ఇక్కడ ప్లాంట్స్ గ్రేప్ స్టాక్స్ కానీ లేకపోతే ఒక ప్లాంట్ యొక్క యాక్సిస్ అనేది దాని యొక్క లెంత్ని ఇంక్రీజ్ చేయాలన్నా కానీ కామన్గా ఏంటంటే గ్రేప్ యొక్క స్టాక్స్ అనేవి చాలా షార్ట్గా ఉంటాయి. సో వాటి యొక్క లెంత్ని ఇంక్రీజ్ చేయాలంటే కనుక ఈ జిబ్బరిల్లిక్ యాసిడ్ అనేది యూజ్ చేస్తారు. అండ్ డిలే ఈ సెనెసెన్స్. అంటే సెనెసెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఏజింగ్ అనమాట. సో దీన్ని ఏజింగ్ని డిలే చేస్తారనమాట ఫ్రూట్స్లో. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే రిజల్ట్ మార్కెట్ పీరియడ్ అనేది ఎక్స్టెండ్ అవుతుందన్నమాట. అండ్ హెల్ప్ ఫ్రూట్స్ లైక్ యాపిల్స్ టు అలాంగేట్ అండ్ ఇంప్రూవ్ దేర్ షేప్. అంటే ఇక్కడ యాపిల్స్ అనే వాటికి ఏంటంటే అలాంగేట్ అవ్వాలని, ఎక్కువగా అలాంగేట్ అవ్వడానికి అండ్ వాటి యొక్క షేప్ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి ఈ జిబ్బరిల్లిక్ యాసిడ్ అనేది యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్ అప్లికేషన్. ఈ జిబ్బరిల్లిన్స్ని ఎక్కడ అప్లై చేస్తారంటే ద బ్రూయింగ్ ఇండస్ట్రీ యూజెస్ GA3 టు స్పీడ్ ద మాల్టింగ్ ప్రాసెస్. అంటే బ్రూయింగ్ ఇండస్ట్రీలో ఈ GA3ని యూజ్ చేయడం వల్ల జిబ్బరిల్లిన్స్ని మాల్టింగ్ ప్రాసెస్ అనేది స్పీడప్ అవుతుందన్నమాట. అండ్ ఈ జిబ్బరిల్లిన్స్ని స్ప్రే చేయడం వల్ల షుగర్ కేన్ మీద వాటి యొక్క స్టెమ్ సైజ్ అనేది ఇంక్రీజ్ అయ్యి ఈల్డ్ అనేది బాగా వస్తుంది. అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ టు హ్యాస్టన్ ద మెచ్యూరిటీ పీరియడ్ ఇన్ యంగ్ కోనిఫర్స్ అండ్ ప్రమోట్ ఎర్లీ సీడ్ ప్రొడక్షన్. అంటే ఈ యంగ్ కోనిఫర్స్ మీద ఈ జిబ్బరిల్లిన్స్ అనేది స్ప్రే చేయడం వల్ల మెచ్యూరిటీ పీరియడ్కి తొందరగా సీడ్ ప్రొడక్షన్ అనేది జరుగుతుందన్నమాట. అండ్ హెల్ప్ టు ప్రమోట్ బోల్టింగ్. అంటే బోల్టింగ్ ఈజ్ నథింగ్ బట్ తొందరగా ప్లాంట్ అనేది గ్రో అయ్యి వెంటనే ఫ్లవరింగ్ అనేది వచ్చేటట్టు ప్రమోట్ చేస్తుంది అనమాట. లైక్ ఇన్ క్యాబేజెస్ కానీ బీట్రూట్ కానీ వాటిల్లో గ్రోత్ అనేది జరిగిన వెంటనే ఫ్లవరింగ్ అనేది రావడానికి ప్రమోట్ చేస్తుంది ఈ జిబ్బరిల్లిన్స్. That's all the topic. If you like my explanation, please share, like and subscribe to Sharda's Botany. Thank you.